అందరికీ నమస్కారాలు. నిన్నటి దినం నాగసముద్రం గ్రామంలో చిన్న ఫ్లెక్సీ గొడవ జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని అది కూడా శబ్దం అనిగిపోయింది 7 గంటలకి. ఆ టైం నుంచి కూడా ఎవరు కూడా లేరు. రాత్రి మళ్ళీ 9 గంటలప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కనగనపల్లి మండలం వైఎస్ఆర్ కన్వీనర్ అయిన అమర్నాథ్ రెడ్డి, ఆయనతో పాటు దాదాపు 11 మంది ఈ గ్రామానికి 2 జీపులు వేసుకొని రావడంలోనే డైరెక్ట్గా కిందకి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి, అక్కడ కూడా ఎస్ఐ గారు ఉన్నారంట. మరి ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా కలిసి దాదాపు 20 నిమిషాలు వాళ్ళతో ఎస్ఐ గారు కూడా మాట్లాడినారనే విషయాలు కూడా నాకు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఆడ మాట్లాడిన తర్వాత ఎస్ఐ అక్కడే ఉంటూ మళ్ళీ వీళ్ళిద్దరు 2 బండ్లు ఇక్కడ వేసుకొని వచ్చి మా ఓబ్లేష్ గారి ఇంటి దగ్గర కూడా ఓబ్లేష్ దాదాపు 9 గంటల కూడా లాక్ చేసుకొని పడుకుని పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసి గేట్ల దాన్ని ఓబ్లేష్ను బయటికి రా అని చాలా అసభ్యంగా మాట్లాడింది కూడా జరిగింది. అదంతా కూడా మేము ఊరికే చెప్పట్లేదు, సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినాయి. అక్కడ వచ్చి గేట్లో ఎప్పుడైతే తన్నుతుంటే ఓబ్లేష్ భార్య వాళ్ళ కూతురు కూడా అక్కడికి వెళ్ళారు. చిన్న అమ్మాయి కూడా భయపడిపోయింది. వాళ్ళు చేసే గొడవలకి ఫుల్గా తాగొచ్చి ఇష్టానుసారం మాట్లాడడం, ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఓబ్లేష్ నువ్వు దిగిరా నిన్ను నరుకుతామని ఓబ్లేష్ కూడా బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా చూసుకుని వెంటనే గ్రామస్తులు కూడా తెలుసుకొని ఏదో గొడవ జరుగుతుందో ఓబ్లేష్ ఇంటి దగ్గర తెలుసుకొని గ్రామస్తులందరూ కూడా పరిగెత్తి వచ్చిన తర్వాత కనీసం ఎస్ఐ ఉన్నాడు. ఎస్ఐకి మాత్రం తెలియదండి. నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఈ మండలానికి వచ్చినావు, కొత్త ఎస్ఐ అంటారు మీ డిఎస్పీ గారు. కానీ మరి నువ్వు కొత్తగా ఎస్ఐగా వచ్చిండొచ్చు. ఈ గ్రామ పరిస్థితులు తెలియదా మీకు? ఈ గ్రామంలో ఏదైనా ఇంతవరకు చిన్న గలాట్లు జరిగినాయా? మరి ఈ ఊర్లో చిన్న ఫ్లెక్సీ గొడవ ఉంటే అది కూడా మాట్లాడుకొని సెట్ చేసుకున్నారు ఈ గ్రామస్తులందరూ. మరి వచ్చిన తర్వాత వాళ్ళు 2 బండ్లు వేసుకొని వచ్చినాక వాళ్ళతో మంతనాలు జరిగినాక వాళ్ళని తీసుకొని వచ్చి ఊరు బయటకు వదలాలి. కానీ నువ్వు అక్కడే ఉండి వీళ్ళని పంపించడం ఏంటి అంటే దీని వెనక ఏముంది అనేది కూడా ఒక్కసారి మాకు కూడా అర్థం కాదు. రాజారెడ్డి అని అక్కడ శివారెడ్డి డాబాలో కూర్చోవడం, ఆటింటి అందరినీ పిలిపించడం, ఆడ మాట్లాడడం, ఊర్ల మీద పంపిణీ ఏందండి ఇంత? పోలీసులకు కేసులు పెడితే స్టేషన్లో కేసులు తీసుకోరు. ఇదే గ్రామానికి సంబంధించిన ఒక ఆమె ఏడుస్తా ఉంది, నా ఇంట్లో డోర్లన్నీ పగలగొట్టినా నేను, కానీ ఎవరు ఫోన్లు చేసినా కూడా పట్టించుకోలేదు, కేసు పెట్టినా ఇంతవరకు కేసు కూడా తీసుకోలేదు. ఈ విధంగా ప్రతి ఒక్కటి రోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు చూస్తే కేవలం ఓబ్లేషన్ చంపడానికే వైఎస్ఆర్ పార్టీ గూండాలు కూడా ఇక్కడికి వచ్చినారు. అమర్నాథ్ రెడ్డికి ఏం పని ఉందండి? నీ మండలంలో ఏదంటే నువ్వు చూసుకో, నీ ఊర్లో ఉంటే నువ్వు చూసుకో, పక్కన ఊరాలకు రావాల్సిన అవసరం ఏముంది మీకు? ఓబ్లేష్ ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ, ఈ గ్రామానికి వచ్చిన వాళ్ళంతా ఎవరు కూడా ఈ మండలం సంబంధించిన వ్యక్తులు కాదు. అందరూ కనగనపల్లి మండలం బయటకు సంబంధించిన వ్యక్తులు ఈ గ్రామానికి వచ్చి చిచ్చులు పెట్టాలనుకున్నారు. ఎలక్షన్ టైం ఉందని ఇష్టానుసారం మీరు భయపెట్టాలనుకున్నారు. ఎవరైతే తండోపతండాలుగా వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలోకి చేరుతుంటే అవన్నీ చూసి ఓరవలేక ఈ గ్రామంలో ఈ మండలంలో ఓబ్లేష్ కూడా వీళ్ళందరూ బాగా చురుగ్గా పనిచేసి పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు కూడా తీసుకొస్తుంటే ఇవన్నీ కూడా చూసి ఓరవలేకే ఏదో రకంగా కేసులు పెట్టి భయపెట్టి కాళ్ళు చేతులు ఇరుగ్గొట్టి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఆ మండలాల నుంచి ఈ మండలంలో పుట్టంగా లేరు ఎవరు పొడిసేకి. నువ్వు రావాలి అటు నుంచి. అసలు కనీసం నేను కూడా ఎస్పీ గారిని కూడా మేము అడుగుతున్నాం, సార్ మేము ఎప్పుడైనా ఇబ్బందులు పెట్టాలా, గొడవలు పెట్టాలనే పరిస్థితులు ఎవరు మా తెలుగుదేశం లీడర్లు కూడా లేదు. కేవలం ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. పోలీస్ శాఖ కూడా మీరు కూడా గుర్తించాలా. నేను అందరినీ కొంతమంది అంటాను, వాళ్ళకి తొత్తలుగా ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులు వేసుకొని మీరు పని చేశారు. ఎప్పటి కూడా మీరు ఆ పని చేయాలంటే మీ పప్పలు కూడా ఉడకవని కూడా నేను చెప్తున్నాం. సీఐ గారు నువ్వు కొత్తగా వచ్చారు, మీకేం పని అయ్యా? అక్కడికి ఎస్ఐ గారు ఈ లాస్ట్ ఉంటారు, సీఐ గారు వచ్చి ఈ ఫస్ట్ ఉంటారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెనక్కి పంపిస్తారా? తీసుకోపోయి స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టలేకపోయినారు? జీపులు పగలగొట్టినారంటారు. మరి ఊరి మీద వచ్చి ఇంటి మీద వచ్చి వాళ్ళని పగలగొడితే ఏం పర్వాలేదు, కానీ మీ జీపులు పగలగొట్టామంట. మీరు ఊరికే రాకపోతే ఎందుకు పగలగొడతారా ఈ జీపులు కాదు, ఇంకా వాళ్ళని పగలగొట్టాల్సిన వీపులు పగలగొట్టాల్సిన మా వాళ్ళంతా కూడా. ఇంకా ఏది ఏమైనా చాలా తప్పు, ఇది చాలా పొరపాటు చేశారు. వేరే మండలంలో వచ్చి ఈ గ్రామం మీద రావడం, ఓబ్లేష్ మీద ఇంత కక్షగా ఈ విధంగా చేయడం, ఇదంతా కూడా మేము కూడా ఖండిస్తున్నాం. ఇప్పుడైనా అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ఎమ్మెల్యే కుడి భుజం లాంటి వాడు. అన్ని రకాలుగా అవినీతిలో కూడా ఈయన పాత్రలు ఉన్నాయి. ఈయన అడ్డం పెట్టుకొని అన్ని కూడా చేస్తున్నారు. ఇంకెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వస్తే మేము కూడా అడ్డంగా మేము కూడా తిరుగుతాం. ఎవరు కూడా భయపడొద్దండి. ఇంకా మా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే
మా ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం చేయాలనేది కూడా మేము కూడా చూపిస్తామని ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మీ భయపెట్టించి ఏమో చేస్తుంటే ఉంటారయ్యా. ఈ పక్క చూడండి, ఆడవాళ్ళు రాత్రంతా మేము నిద్రపోలేదక్క. మా ఊరి మీదకి వస్తున్నారు వీళ్ళు. ఏ సంబంధం ఉంది మా ఊరికి? మా గ్రామంలో ఉండేవాళ్ళు మేము మాట్లాడుకున్నాం, గొడవలు లేకుండా మేము చేసుకున్నాం. కానీ వేరే మండలమోడు వాళ్ళకి ఏం పనిది మా గ్రామానికి అని ఈ రోజు అడుగుతున్నారు. కొడవెల్లో గొడ్డెల్లో తీసుకొని వస్తారయ్యా. ఒకవేళ బీగమే వేసుకోకుండా ఉంటే ఓబ్లేషన్ ఈరోజు ఓబ్లేషన్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు. ఏది ఏమైనా ఎస్పీ సార్ మిమ్మల్ని కోరుతున్నాం, డిఎస్పీ గారిని కూడా కోరుతున్నాం, వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి 307 కూడా పెట్టి వాళ్ళని లోపలికి వెయ్యాలని ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటున్నాం. వాళ్ళలో దాదాపు 4 రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. అది కూడా మీరు గుర్తించండి. మా వాళ్ళు ఏదైనా పాంప్లెట్ తీసుకొని ఇచ్చాపోతే రౌడీ షీటర్లకి మీకేం పని అంటారు. మరి మీ రౌడీ షీటర్లే ఈరోజు ఓబ్లేషన్ ఇంటి దగ్గరికి ఎట్లా వస్తారు? మీ ఎస్ఐకి తెలిసే ఈరోజు ఇది వచ్చినారు. మళ్ళీ వీళ్ళు వెళ్తా అంటే సిఐ గారు ఉన్నారంట. సిఐ గారు ఆ జీప్ అడ్డం పెట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు స్టేషన్లో పెట్టింటే నేను కూడా శబాష్ అని చెప్పిండేదాన్ని. మరి ఎవరికి ఎవరు తత్తులో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడైనా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇది వెంటనే చర్యలు వీళ్ళ మీద తీసుకొని వెంటనే వాళ్ళకి ఈ విధంగా కేసు పెట్టాలని ప్రత్యేకంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా కేసులు పెట్టి వదిలితే మేము కూడా భారీ ఎత్తున వచ్చి వేలాది మంది కూడా వచ్చి ధర్నా కూడా చేస్తామని ప్రత్యేక కేసు పెట్టేంత వరకు మేము లేయమని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేసుకున్నాం. ఈ విషయాలు కూడా నేను కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా నేను పెడతానని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను.